మొన్న మా ఊరోళ్ళు ఇద్దరు ఆల్మగళ్ళు దాకానకని పట్నం వచ్చిర్రు. అంత దూరంకించి వాళ్ళు వచ్చేటాళ్లకు ఆలస్యం అయ్యింది. డాక్టర్ వెళ్ళిపోయిండు. పొద్దు పోయింది. ఒక పూటకు పోయి మళ్ళేమొస్తాం, ఏన్నో కడ తలదాసుకుందామని అనుకుని ఓయో హోటళ్లకు పోయిర్రట. గమాపు ఆడుండి తెల్లారి మళ్ళా తయారై దాకానకు పోయిర్రు. అన్నట్టు ఓయో హోటల్ అంటే యాదకొచ్చింది. గిజ్జుడుర్రో సరే ఎన్నెన్ని కేసులు పెడుతున్నారు, ఎన్నెన్ని శిక్షలు వేస్తున్నారు. అయినా గీ పుండకూరలకు అస్సలు బుద్ధి వస్తలేదు. కుక్కతో ఒక వంకర అన్నట్టు గిల్ల బుద్ధి చక్కగా అయితలేదు. మందిని బదనాం చేసి అయినా పైసలు సంపాదించుకునే తందుకు తయారైతున్నారు. ఆపదికో సాపదికో పట్నం వచ్చి మాపటీలు తలదాసుకుందానికి హోటల్కు పోదామంటే బుగులు పడుతున్నారు పబ్లిక్. ఎవరికి కాన రాకుండా హోటల్ గదులలో బుడ్డ కెమెరాలు పెడుతున్నారట. ఆలు మొగలో లేకుంటే ప్రేమికులో పోతే అంతే సంగతులు. ఇద్దరు కలిసి ఉన్న వీడియోలను రికార్డు చేస్తున్నారట. ఆటంక బెదిరిస్తున్నారట. గట్ల శంషాబాద్ ఏరియాలో ఒక ఓయో హోటలోడు అట్టనే హోటల్కు వచ్చిన వాళ్లకు కాన రాకుండా బుడ్డ కెమెరాలను పెట్టి ఇద్దరున్నప్పుడు రికార్డు చేసిన వీడియోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తుండట. ఇంకేముంది, వాళ్ళు పోయి పోలీసు వాళ్లకు ఫిర్యాదయ్యారు. ఊకుంటారా మన పోలీసు వాళ్ళు? హోటళ్లకు వచ్చి దెవలాడితే హోటల్ వాళ్ళ భాగవతం బయటపడ్డది. రూమ్లలో మూలకో సీక్రెట్ కెమెరా పెట్టిరట. తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు మనోని భాగవతం అంతా బట్ట బయలైంది. వందలల్ల కెమెరాలు, వేలల్లో అశ్లీల వీడియోలు బయటపడ్డాయట. ఇక ఇగ్రవంతుని పట్టుకొని బండ్లేసుకొని పోయిరు పోలీసు వాళ్ళు. బయటపడ్డాయి కాబట్టి ఇది ఒక్కటి తెలిసింది. ఇంకా పట్నంలో ఉన్న హోటళ్లలో ఇటువంటి చీకటి లీలలు ఎన్ని అవుతున్నాయో అనుకుంటున్నారట పట్నం పబ్లిక్. అంతేకాదు, పట్నంలో ఉన్న ఇటువంటి అన్ని హోటళ్ల మీద ఓ పాలి నజరయ్యి సార్లు అంటున్నారు ఇంతమంది. మరి చూడాలి ఏం చేస్తారో ఇక.